ఏంటి జియోస్ సంజు శాంసన్ తోటి 97 కొట్టించి ఇండియాని గెలిపించిండ్రా. ఏం మాట్లాడతారా, దీనికి కూడా ఇది అంట కడతారా? చిచ్చి చిచ్చి ఏం గలీజ్ గాళ్ళు ఉన్నారా బాబు మీరు. అరే గుర్తుండాలరా, ఏం మాట్లాడుతున్నారా? కనీసము పర్ఫార్మెన్స్, ఆయన స్ట్రగుల్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎంతమంది ఎట్లా నవ్విండ్రు తెలుసా అసలు మీకు? ఎన్ని స్ట్రగుల్స్ వాటిని ప్లేయర్స్ వచ్చి రాక, నేమ్ ఉండి కన్ఫర్మేషన్ ఉండి ప్లేయింగ్ లెవెల్ లేక ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా. అయినా కానీ పేషెన్స్ తోటి అట్లనే స్టిల్ ప్రాక్టీస్ చేసుకుంటూ పెద్ద పెద్ద గేమ్స్ అని చూసుకుంటూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్, మొన్న ఉన్న ప్లేయర్స్ అందరినీ చూసుకుంటూ గేమ్స్ ఎట్లా డిపెండ్ చేయాలి చేజింగ్లో అన్ని చూసుకుంటూ నేర్చుకుంటూ వచ్చి, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా ఘోరంగా ఉంటుంది. సంజు శాంసన్ యూ బ్యూటీ, వాట్ ఏ రెడెంప్షన్. ఎన్నేళ్ళు పేషెన్స్ తోటి వెయిట్ చేసి 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 లాస్ట్కి ఎక్కడ ప్రూవ్ చేయాలో అక్కడే ప్రూవ్ చేసుకోండు. ఒక టెంపర్మెంట్, ఒక డెడికేషన్ ఎప్పుడు వచ్చామన్నది కాదనియా, మ్యాచ్ గెలిపించామా లేదా, టీంలో ప్లేయర్స్ వచ్చిందా లేదా అనేదే ముఖ్యం. ఒక్క ముక్కలో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ ఇవాళ దాని గురించి చెప్పాలంటే ఫియర్లెస్, దబిడి దిబిడి ఇచ్చి వాడేసిండు ఒక్కొక్కడికి. ఫాలో ఫర్ మోర్.